హలో అందరికీ, ఇక్కడ సత్తుమావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. వీట్ గోధుమలు తీసుకోండి, సజ్జలు పర్ల్ మిల్లెట్, మినప్పప్పు, ఉరద్ దాల్ బ్లాక్వి, పొట్టు అయినా పర్లేదు పొట్టుతో ఉన్న, పెసరపప్పు ఎల్లో మూంగ్ దాల్, ఎర్ర కందిపప్పు మసూర్ దాల్, గ్రీన్ పెసలు, సోయాబీన్స్, వైట్ జోవర్ తెల్లవైనా ఓకే, తెల్లవి లేదు అంటే వేరే జొన్నలైనా ఓకే అనమాట. అలసందలు తీసుకోండి, కౌపీస్, బ్లాక్ చన్నా తీసుకోండి, రాగులు తీసుకోండి, ఫింగర్ మిల్లెట్, వైట్ చన్నా, బొట్టు శనగలు తెల్లవి, గ్రౌండ్ నట్స్ వేరుశనగపప్పులు, సగ్గుబియ్యం సాగో, బార్లీ, రైస్ అనమాట. ఇది మనం తినే రైస్ ఏదైనా, అంటే ఉప్పుడు బియ్యం ఉంటే ఇంకా మంచిది, ఉప్పుడు బియ్యం లేదనుకోండి మన కన్వీనియంట్, మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. ఏదైనా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. నేనైతే అలానే తీసుకున్నాను, మా పెద్దోడికి కూడా అలానే చేశాను అనమాట. సో కాబట్టి నేను ఏది చేశానో, అంటే ఏది తినిపించానో మా పిల్లలకి అది చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి, బాదం తీసుకోండి, ఇది కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీసే. క్యాష్యూ నట్స్, జీడిపప్పు, బ్లాక్ ద్రాక్ష, బ్లాక్ రైజిన్స్, నార్మల్ ద్రాక్ష రైజిన్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుపు గింజలు, వాల్నట్స్, వాటర్ మెలాన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు, పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, శనగపప్పు, బెంగాల్ గ్రాము, కార్డమమ్ అనమాట, యాలకులు 3 to 4 పీసెస్ అయితే సరిపోతుంది. సొంటి ఒక ½ పీస్ అయితే సరిపోతుందండి. ఫస్ట్ అన్నీ అంటే నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే నానపెట్టుకోలేదండి. మీరైతే అన్నీ ఒక 2 to 3 అవర్స్, ఎన్ని అవర్స్ అయితే అంత. మేమైతే ఆ రోజు మేము ఓట్ వేయడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, టైం లేదని చెప్పి ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకొని అన్నీ సపరేట్గా ఆరబెట్టేసుకున్నాము. బాగా ఎండిపోయింది అనమాట, అన్నీ ఎండిపోయింది బాగా. అన్నీ సపరేట్గా లో ఫ్లేమ్లో అన్నీ వేయించుకున్నాను నేను. ప్రతి ఒక్కటి లో ఫ్లేమ్లో వేయించుకోండి. బాగా ఎండిపోవాలండి, ఎందుకంటే బాగా మనము నానబెడతాం కదా, అందుకని బాగా కడిగి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి బాగా ఆరబెట్టుకోవాలి. అన్నీ వేయించుకున్నాక సపరేట్గా ఇది కూడా బాగా ఆరబెట్టుకొనేసేయండి, బాగా ఆరిపోతుంది. 8th month నుంచి అయితే పెట్టానండి నేను. మా బాబు పెద్దోడికి అలానే పెట్టాను, చిన్నోడికి కూడా అలానే పెట్టాను. నేను ఫస్ట్ స్టార్టింగ్లో క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను 8th month అప్పుడు. సో అది అయిపోయిందనమాట. సో నేను మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో తీసుకొచ్చుకున్నాను అనమాట. మనము ఈ 50 grams అయితే చాలా రోజులు వస్తాయండి, 2 months అయినా వస్తుంది ఈజీగా. అది రిఫ్రిజిరేటర్లో ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 or 2 months అయితే ఈజీగా వస్తుంది, ఏం చెడిపోదు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా వేయించేసుకునేసి అన్నీ ఆరిపోయిన తర్వాత అయితే మిల్లులోనే పట్టించుకున్నాను అనమాట. ఇక్కడే నేనైతే బెంగళూరులోనే పట్టించుకున్నాను. చాలా జీలకర్ర, శొంఠి, యాలకులు, మీరు వాము కూడా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. ఇవంతా ఆరిపోతుంది. మిల్లులో పట్టించాక అది వేడిగా ఉంటుంది కదండి, కాస్త ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా అంటే ఒక 2 spoons అయితే సరిపోతుంది. నేను పెద్ద స్పూన్తోనే తీసుకున్నాను 2 spoons. నేనైతే ఎర్లీ మార్నింగే పెడతానండి, ఒక 9-9:30కి అలా పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి. 2 spoonsకి 2 glasses వాటర్ తీసుకున్నాను. లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి, బాగా ఉడికిపోతుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మనం సొంటి వేస్తున్నాము, యాలకులు, మీరు కావాలంటే వాము వేయచ్చు, జీలకర్ర వేసాం కదా. మరీ థిక్ కాకుండా మరీ థిన్ కాకుండా కన్సిస్టెన్సీ కొంచెం చూసుకోండి మీరు. నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను, ఒక 5 to 6 drops నెయ్యి వేసుకుంటాను అనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే నెయ్యి ఖచ్చితంగా వేస్తాను, ఒక 2-3 drops అయినా. చాలా బాగుంటుంది, వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు, హెల్తీగా ఉంటారు. ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంటారు పిల్లలు అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.